ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నామండి ఇంటిలో, సమస్యలకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. రాసుల ప్రకారంగా కానీ నక్షత్రాల ప్రకారంగా కానీ ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ ఉన్నారు కదా, మరి ఇంటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాము, ఏం చేయమంటారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. వారందరికీ కూడాను ఈ చిన్న విషయము, ఈ చిన్న విధానంతో, లలితాపరా భట్టారిక అనుగ్రహంతో ఈ కార్యక్రమం కనుక చేస్తే మీ ఇంటిలో ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా సరే తొలగిపోతుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ లలితాపరా భట్టారిక అనుగ్రహం కలుగుతుంది. కాకపోతే దీనికి మనం చేయవలసినది ఏమిటయ్యా అంటే మన సమయమును వెచ్చించాలి. 2, మీరు చేసే కార్యమును ఖచ్చితముగా చేయాలి. నేనేదో చేసేసాను, ఇలా పని కాలేదు అని అనుకోకూడదు. భక్తిని ఉపయోగించండి, శ్రద్ధగా చేయండి. భక్తి శ్రద్ధలతోటి అమ్మకు అర్పించండి. అమ్మల కన్నా ఎమ్మ ముగ్గురమ్ముల మూలపుటమ్మ సురారులమ్మ. మనము తలుచుకుంటే చాలు, అమ్మ చేయనిదంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఆ విషయం ఏమిటి, ఎలా చేస్తే అమ్మ అనుగ్రహం పొందుతాము, ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటిలో ఇబ్బందులు పడడం కానీ, లేదా దంపతులలో గొడవలు చికాకులు అవి కానీ, లేదా ఉద్యోగ సమస్యలు కానీ, ధనానికి సంబంధించిన ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ, అవన్నీ కాదండి, ఇంటిలో ఏదో పెద్ద సమస్య ఉన్నది, ఆ సమస్య ఎవరికి చెప్పలేనిది, ఆ సమస్య ఎలా తొలగిపోవాలి అని అనుకుంటున్న వారంతా కూడాను ఈ విషయం వినండి. మనము ప్రతి మాసమునందు కూడాను పౌర్ణమి వస్తుంది, అందరికీ తెలుసు ఆ విషయం. ఆ పౌర్ణమి రోజు సాయంకాల సమయమునందు, అనగా ఇప్పుడు 6:10 6:20 ఆ సమయాలలో ప్రదోషకాలం లేదా 6 గంటలకైనా పర్వాలేదు. ఈ సమయంలో సాయం సంధ్యావేళ అంటారు. సాయం సంధ్యావేళల్లో స్నానం చేసి తర్వాత ఆ చంద్రుడికి నమస్కారం చేయాలి. ఈ ప్రదోషకాల సమయంలో చంద్రుడికి నమస్కారం చేయాలి. ఎందుకంటే లలితాపరా భట్టారిక అమ్మవారి మీద ఉన్నది చంద్రవంక. చంద్రవంక ఎవరి మీద అయితే ఉంటుందో ఆయనకు నమస్కారం చేతనే కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఎవరికి ఉంది చంద్రవంక? 1 పరమేశ్వరుడికి, తర్వాత లలితాపరా భట్టారిక అమ్మవారికి. ఈ లలితాపరా భట్టారిక అమ్మవారికి ఈ వెన్నెలలో కూర్చొని, అనగా ప్రదోషకాలంలో సాయంకాల సమయమునందు ఇంటి పైన అనుకోండి, ఇంటి మిద్దె మీద మాడ మీద ఎక్కడో సరా అమ్మవారు కనబడాలి, చంద్రబింబం కనబడుతూ ఉండాలి. చంద్రుడు చూస్తూ స్వామికి నమస్కారం చేసి, తండ్రి నీ అనుగ్రహం చేత లలితాపరా భట్టారిక అమ్మవారి ఆశీర్వాదం వలన నేను అనుకున్న కార్యం నాకు నెరవేరాలి అని చెప్పి, మీరు ఏ సంకల్పం అయితే అనుకుంటూ ఉన్నారో ఆ సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఏ కార్యమైనా కానీ, ఏ కార్య సిద్ధి కోసం అయితే చేస్తూ ఉన్నారో ఆ కార్యం సిద్ధించాలని చెప్పి నమస్కారం చేసి, చంద్రుడికి నమస్కారం చేసి 9 మార్లు అమ్మవారికి లలితాపరా భట్టారిక పారాయణం చేయాలి. లలితా సహస్రనామం 9 మార్లు చేయాలి, మర్చిపోకూడదు. 9 సార్లు ఖచ్చితంగా పారాయణం చేయాలి. సాయంకాలం 6 గంటలకు చంద్రుని చూస్తూ అయిపోయిన తర్వాత వేడి కాచిన పాలు తీసుకొని దానిలో మధురముగా ఉండే విధంగా పటిక బెల్లము, కాస్త ఇలాచి యాలకులు అంటాం కదా, ఆ ఇలాచి పౌడర్ కాస్త వేసి మధురముగా ఉండే విధంగా ఆ పాలను చంద్రుడికి లలితాపరా భట్టారిక అమ్మవారికి నైవేద్యముగా సమర్పించాలి. మరి ఇప్పుడు ఉన్న మన సమయంలో ఏదో ఊర్లలో ఉన్నారు అంటే పర్వాలేదు, ఏదో హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో ఉంటారు, వేరే ఊర్లలో ఉంటారు. ఈ బిజీ లైఫ్లలో మాకు అసలు చంద్రుడే కనబడండి, సూర్యుడే కనబడడు, చంద్రుడే కనబడడు, మరి మేమేం చేయమంటారు? చంద్రుడు ఒకవేళ మీకు కనబడకపోయినా పర్వాలేదు, ఒక పెద్ద పళ్ళెము తీసుకోండి, పళ్ళెములో పాలు పోయండి, పాలు పోసి దాని మీద నేతి దీపారాధన చేయండి. దీపం ఉంటుంది కదా, దీపము పెట్టి నేతి దీపారాధన చేసి ఆ దీప జ్యోతి కాంతులు ఆ క్షీరములో కనబడే విధముగా చూడాలి. ఆ కాంతులను చూసి, కాంతే కదా చంద్రుడన్నా కాంతులే, ఇక్కడ దీపజ్యోతి స్వరూపంలో ఉన్న కాంతులు కూడా చంద్రుడిలాగా భావన చేయాలి. ఇలా చేసినా పర్వాలేదు. ఇలా చేసి అక్కడ ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ అదే విధంగానే చేయాలి.
ఇక్కడికి తేడా ఏమీ లేదు. అక్కడ ప్రత్యక్ష చంద్రుడు కనబడతాడు, ఇక్కడ పరోక్షముగా చంద్రుడు కనబడతాడు. స్వామికి నమస్కారం చేసి 9 మార్లు పారాయణం చేయాలి. ఆ క్షీరమును నైవేద్యముగా పెట్టి ఆ నైవేద్యమును ఇంటిలో వారందరూ కూడా పుచ్చుకోవాలి. మధుర క్షీరమును ఇంటిలో ఎవరైతే పుచ్చుకుంటారో వారి ఇంటిలో మధుర వాక్యాలు వినబడతాయి, అంటే శుభవార్తలు వింటారు. ఏ శుభవార్త అయినా కానీ మనకు మంచి శుభవార్త అంటే ఏమిటి, మంచిదనే కదా. మీరు ఏదైతే అనుకున్నారో అలాంటి శుభవార్తలు వింటారు. అలాంటి శుభవార్తలు వినడానికి ఇది మూలమవుతుంది. ఇలా 9 సార్లు 9 నెలలు 9 నెలలు 9 సార్లు పారాయణం ఇలా ఎవరైతే చేస్తారో ప్రతి పారాయణం నుండి మొదలు పెట్టుకొని, అంటే పౌర్ణమి రోజున పారాయణ నుండి మొదలు పెట్టుకొని మరలా 9 పౌర్ణమిలు అయ్యే వరకు ఎవరైతే చేస్తారో వారికి ఈ కార్యము నెరవేరదు అన్న పనే ఉండదు. ఈ ఒక మాసంలోనే వాడు భక్తి శ్రద్ధలుగా చేశాడండి అయితే ఖచ్చితంగా పని అయిపోయి ఉంటుంది. ఇందులో సందేహించవలసిన అవసరం కూడా లేదు. ఒకసారి పని కాలేదు, 2 సార్లు పని అట్లేం ఉండదండి. మనం భక్తి శ్రద్ధలతో అమ్మకు మనం ఏదైతే సమర్పిస్తూ ఉన్నామో, అమ్మ లలితా పరాభట్టారిక నీకు ఇది సమర్పిస్తున్నాను, నా ఇంటిలో ఈ కార్యాలు నాకు నెరవేర్చు తల్లి అని చెప్పి మీరు ఈ కార్యాన్ని కనుక ఖచ్చితంగా చేస్తే ఈ కార్యం సిద్ధిస్తుంది. కాబట్టి ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మకు ఆరాధన చేయండి. పౌర్ణమి అంటే నిండు చంద్రుడు మనుషులకు మానవులకు ఈ భూతములు ఏ భూతములకైనా సరే ఇవ్వనిదంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఈ చిన్న పరిష్కారం చేత ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా మొత్తం తొలగిపోతాయి. మరి ఖచ్చితంగా తొలగిపోతాయి అంట శర్మగారు అంటే ఒక్కసారి మీరు చేసి చూడండి. చేసి చూసిన తర్వాత నెరవేరిందండి, మాకు ఈ కార్యం సిద్ధించింది అని మీరే చెబుతారు. అప్పుడు మీరు 10 మందికి చెప్పండి ఈ విషయాన్ని. ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరం బాగుంటే మనం కూడా బాగున్నట్టే. కాబట్టి అందరూ చేసుకోమని మీరు కూడా చెప్పండి పక్క వారికి, ఇలా చేస్తే పని అవుతుందట, మనం ఈ పని చేద్దాము. ఎందుకంటే కొన్ని క్లిష్టమైన సమస్యలకు ఎవరు కూడా పరిష్కారం చెప్పలేరు. ఈ పరిష్కారం చేత ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోయి దూరం అయిపోతాయి. మీరందరూ కూడా ఆనందముగా ఉండవచ్చును. మీరందరూ కూడా ఆనందముగా ఉంటూ ఆ లలితా పరాభట్టారిక అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మీరందరికీ కూడా కలగాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ, మంగళం మహత్. స్వస్తి.